మీరు వినే ఉంటారు. శిరస్థిత అని ఉంది, అర్థమైందమ్మా? శిరస్థిత అంటే ఏంటి? బ్రహ్మరంధ్రమునందు స్థితమై ఉండేటువంటి తల్లి అమ్మవారు ఎక్కడుంటారు? శిరస్థిత అంటే బ్రహ్మరంధ్రమునందు స్థితమై ఉంటుంది, స్థిరమై ఉంటుంది అని అర్థం. బ్రహ్మరంధ్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మాడు దగ్గర లోపల సహస్రార కమలం అని ఉంటుంది. ఆ సహస్రార కమలంలో అమ్మవారు స్థితమై ఉంటారు, ప్రతిష్ఠితమై ఉంటారు. అర్థమైందమ్మా? అమ్మవారు ఎక్కడైతే ఉన్నారో సహస్రార చక్రంలో శిరస్థితమందు మన మనస్సును కూడా అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారి యందు ఐక్యం చేసి ఉంచితే, అమ్మవారి యందు నిలిపి ఉంచితే శరీరానికి గాయమైన బాధ కలగదు. శరీరానికి గాయమైన ఏదైనా కానీ బాధ కలగదు. అందుకే మహాత్ములు ధ్యానమగ్నులై ఉంటారు. మనస్సును బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమనర్చి ఆ సహస్రార చక్రమునందు నిలిపి ఉంచుతారు. కాబట్టి వారికి శరీరమైనటువంటి రుగ్మతలు బాధించవు వారికి. ఓకే, ఇప్పుడు ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, 2వ శ్లోకం అన్నమాట. 65వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటున్నారు? దుఃఖం ఉండకుండా ఉండాలి, ఆనందం ప్రాప్తించాలి. దుఃఖం ఉండకూడదు, ఆనందం కావాలి. ఎలా వస్తుంది? దుఃఖం లేకుండా ఉండాలి. దుఃఖం దూరం కావాలా, ఆనందం రావాలంటే ఏం చేయాలి అంటే ఏమని చెప్తున్నారు ఇక్కడ? దుఃఖ రాహిత్యం కావాలి అంటే మనసు నిర్మలత్వంగా ఉండాలి. మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. ఎలాంటి మలిన వాసనలు లేకుండా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలిగి ఉండాలి. అలాంటి నిర్మలమైనటువంటి మనస్సు మాత్రమే మనకు దుఃఖం లేకుండా దూరం కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుతుంది. ఓకే, అర్థమైందమ్మా? మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం లేకుండా ఉంటుందని చెప్పారు. దుఃఖం మనకి ఎన్ని విధాలుగా ఉంటుంది అంటే 3 విధాలుగా ఉంటుంది అని చెప్పారు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అని 3 రకాలుగా చెప్పారు. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక తాపం అంటే మన శరీరం అందే రుగ్మతలు ఏర్పడి ఇబ్బంది కలిగించటం. ఆధ్యాత్మిక తాపం అంటే ఒక రకమైనటువంటి దుఃఖాన్ని కూడా చెప్తున్నారు. శరీరం అందే రుగ్మతలు ఏర్పడి అతనికి బాధ కలుగుతుంది అన్నాడు. శరీరం అందు ఏమేర్పడతాయి? వ్యాధులు. రుగ్మతలు అంటే ఏంటి? వ్యాధులు ఏర్పడతాయి. శరీరం అందు వ్యాధులు ఎందుకు ఏర్పడతాయండి? ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లం, ఒక ఆయనకి లివర్ ప్రాబ్లం, ఒక ఆయనకి థైరాయిడ్ ప్రాబ్లం, థ్రాట్ ప్రాబ్లం, ఒక ఆయనకి న్యూరో ప్రాబ్లం, ఒక ఆయనకి బ్రెయిన్ ప్రాబ్లం. ఇలా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మా? ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి జబ్బు వస్తుంది కదా, ఆ జబ్బులు ఎందుకు వస్తాయి? అర్థం కావట్లేదు. ఎందుకు వస్తాయి ఐడియా లేదా? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అర్థమైంది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధుల రూపంలో బయటకు వస్తాయి. పాపం ఎలా వస్తుంది బయటికి? వ్యాధి రూపంలో వస్తుంది. ఆయనకే ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది? మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదమ్మా, మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదు. మేము 5 అన్నదమ్ములు, 5 అక్కజేళ్ళు, మొత్తం 10 మందిలో ఎవరికి షుగర్ లేదు, నాకొక్కడికే వచ్చింది. నీకొక్కడికే ఎందుకు వచ్చింది అమ్మా? నీకే బీపీ ఎందుకు వచ్చింది? నీకే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నీకే లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నీకే మోకాళ్ళ నొప్పులు, నీకే నడుము నొప్పులు, నీకే బ్రెయిన్ ట్యూమరు, నీకే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? పూర్వజన్మ కృతం పాపం. నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వ్యాధి రూపంలో నీ శరీరాన్ని ఆవహించి ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? నీవు ఎంతైతే అనుభవించాలని వ్రాయబడిందో అంత అనుభవిస్తావు. ఇది ఒక రకమైనటువంటి బాధ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు ఉండేటువంటి బాధల్లో ఒక రకం బాధ ఏమని చెప్పారు? వ్యాధుల ద్వారా పొందబడేటువంటి బాధలు. ఇవి బయట నుంచి వచ్చే అటాక్ అయ్యేటువంటివి కావు. అర్థమైందమ్మా? ఇవి బయట నుంచి వచ్చేవి కావు. ఆల్రెడీ డిఎన్ఏలో ఫీడ్ అయ్యి ఉండేటువంటివి. ఇవి ఎక్కడుంటాయి? ఆల్రెడీ డిఎన్ఏలో ఫీడ్ అయి ఉంటాయి. మనకి 32వ సంవత్సరం అటాక్ అవ్వగానే
షుగర్ అటాక్ అవ్వాలని రాసి ఉంటుంది అందులో, డిఎన్ఏలో ఆల్రెడీ ఫీడెడ్ అనమాట. మనమే రాసుకొని వచ్చినాం అనమాట. నాకు మరి ఇంత ఇప్పుడే వచ్చిందే షుగరు, ఇప్పుడే వచ్చిందే షుగర్ అని నువ్వు అనుకోవక్కర్లా. ఆల్రెడీ నువ్వే రాసుకొని వచ్చినావు, నీకు పరమాత్మ రాసి పంపించారనమాట. ఓకే అమ్మా. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు కానీ, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా రావటానికి కారణం ఎవరు? పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలు తప్ప పక్కింటోళ్ళు ఏదో అన్నారని, ఈ ఎదురింటోళ్ళు ఏదో అన్నారని చెప్పి కాదు వచ్చేది. అర్థమైందమ్మా? ఎవరో ఏదో చేస్తే వచ్చేది కాదు ఇది. అర్థమైందమ్మా? ఇది మనం స్వయంకృతం, స్వయాన మనం చేసుకున్నటువంటివే. గతంలో అంటే తెలియక తప్పులు చేసాం, ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా సరి చేసుకోకపోతే ఎట్లా అమ్మా? గత జన్మలో అంటే చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేరు, ఇబ్బందులు పడ్డాం. మరి ఈ జన్మలో అమ్మ చెప్పడానికి అమ్మగారు రెడీగా ఉన్నారు కదా. ప్రమేలమ్మ గారు పోచమ్మ గుడిలో రెడీ కూర్చున్నారు చెప్పడానికి. సత్కర్మలు చెయ్యండి, సత్సంగంలో పాల్గొనండి మనం చెప్తున్నారు కదా, సేవ చేయండి అని చెప్తున్నారు కదా. చెప్పడానికి ఈ జన్మలో సిద్ధంగా రెడీగా ఉన్నారు కమ్మా. అది అంటే చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం. అర్థమైందమ్మా? వినంగా ఒకానొక రోజున ఆచరించగలుగుతాం. ముందు వినాలన్నారు, వినంగా మనం ఆచరించాలి అనేటువంటి థాట్ లోపల క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకు అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుభవించేటువంటిది. ఏమండి ఆయన ప్రధానమంత్రి గారండి, ఆయనకి లోపల ఏ జబ్బులు ఉండవండి, ఆయన ముఖ్యమంత్రి గారండి, ఆయన మంత్రి గారండి, ఆయన కేంద్ర మంత్రి అండి, ఆయన రాష్ట్ర మంత్రి అండి, ఆయన ఉంటుందమ్మా, కార్పొరేటర్ అండి, చైర్మన్ అండి, ఉంటాయి. వాళ్ళకు ఉండవా జబ్బులు? ఎవరికైనా చూడండి, అసలు ఋషులకి యోగులకే తప్పలేదు. ఋషులు యోగులే వీటిని తప్పించుకోలేకపోయారు, అనుభవించారు. శంకరాచార్యుల వారు ఒక విధంగా ఫేస్ చేశారు, వివేకానంద స్వామి ఒక విధంగా ఫేస్ చేశారు, రామకృష్ణ పరమహంస ఒక విధంగా ఫేస్ చేస్తారు, రమణ మహర్షి ఒక విధంగా ఫేస్ చేశారు. అవతార పురుషులు మహాత్ములకే తప్పలేదు. చాలామంది యోగులకి కళ్ళు లేనటువంటి యోగులు కూడా ఉన్నారు. అర్థమైందమ్మా? కళ్ళు లేవు వాళ్ళకి, మరి ఎలా జీవించారు? కళ్ళు లేకపోయినా కానీ దైవనామస్మరణతోటే జీవించారు. ఎందుకు కళ్ళు లేవు? పూర్వజన్మ కృతం పాపం, గత జన్మలో చేసినటువంటి పాపం ఆ రూపాన్ని ప్రసాదించింది. దట్స్ ఆల్. ఈరోజు మనం అనుభవించేటువంటి జీవితం, మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాల కారణం గత జన్మలో మనం చేయబడినటువంటి కర్మల యొక్క ఫలాలు. ఓకే, ఇలాంటి బాధలు ఉంటాయా ఉండవా? ఉంటాయి కమ్మా. ఇలాంటి బాధలన్నీ కూడా ఉపశమింపబడడానికి మనకి శాంతి మంత్రాల్లో ఏం చెప్పారు? 3 సార్లు శాంతి అన్నాం కదా. ఒకసారి శాంతి అన్నది దీనికి చెల్లైంది. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 శాంతులు ఉన్నాయి కదా. ఆ 2 శాంతులు రెండో శాంతి దేనికంటే ఆది భౌతిక తాపం. ఏ తాపము? ఆది భౌతిక తాపం. మన యొక్క శరీరానికి వేరే శరీరాల ద్వారా బాధ కలగటం. ఆల్రెడీ శరీరంలోనే ప్రాబ్లమ్స్ వచ్చి మనం బాధపడుతున్నాం, షుగర్ వచ్చి బీపీ వచ్చి మనం బాధపడుతున్నాం. దీనికి తోడు వేరే శరీరాలు వచ్చి మనల్ని బాధిస్తాయట. అయ్యా అది వచ్చి బాధిస్తే నేను ఊరుకుంటాను, అబ్బా నేను ఊరుకుంటాను, నేను తెలివి తక్కువ అని అనుకుంటారు. ఏం కాదమ్మా, తెలివి పనిచేయదు అక్కడ. మనం కర్మ అనుభవించాలని రాయబడి ఉన్నప్పుడు మన తెలివి బ్లాంక్ అయిపోయింది, ఆగిపోయింది, ఏం చేయలేమన్నమాట. వేరే శరీరాల ద్వారా మనకి ఎలా ఇబ్బంది కలుగుద్ది అంటే, సపోజ్ ఉదాహరణకి పాములు, తేళ్ళు, లేకపోతే ఎలుకలు, దోమలు, ఇలా వేరే వైరస్, బ్యాక్టీరియా, ఇవి ఎంతెందుకు మనకి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక ఊపినటువంటి ఒక ప్రాణి ఉంది, కరోనా. అర్థమైందమ్మా? కరోనా ఇట్లా అంటే వేరే ప్రాణుల ద్వారా, వేరే శరీరాల ద్వారా మనకి ఇబ్బంది కలగటం. అర్థమైందమ్మా? లేకపోతే వేరే మనుషులు వచ్చి కూడా మనల్ని కొట్టవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, బంధించవచ్చు. ఇలా వేరే శరీరాల ద్వారా పడేటువంటి ఇబ్బంది. ఆల్రెడీ శరీరంలోనే ఇబ్బంది తయారై ఒక బాధపడుతున్నాం. అర్థమైందమ్మా?
వేరే శరీరాల ద్వారా కూడా వచ్చి ఇబ్బంది పడుతుంది. లోపల శరీరంలో ఇబ్బందులతో పాటు బయట శరీరాల ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి. అవునా కాదా? ఏం గురువుగారు పుట్టాక నాకు ఇంతవరకు ఒక దోమ నెరగను, ఒక ఈగ నెరగను, ఒక పురుగు నెరగను అని అనేవాళ్ళు ఉంటారమ్మా. ఎందుకంటే అమ్మా మనం ఒకవేళ మైక్రోస్కోప్ ఇక్కడ లేదు కానీ ఒకవేళ మైక్రోస్కోప్ మన దగ్గర ఉంటే చూడగలిగితే ఇలా చూస్తే ఇక్కడే కొన్ని లక్షల వైరస్ ఉంటాయి అన్నమాట, లక్షల బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటాయి. ఆ కాకపోతే అవి కంటికి కనబడటం లేదు కాబట్టి ఇంత హ్యాపీగా తిరుగుతున్నాం మనం. అర్థమైందమ్మా? మన చెవుల్లో ఇట్లా తిరుగుతుంటాయి, కంటిలో ఇట్లా తిరుగుతున్నాయి, ముక్కులో, నోట్లో, నోరు తెరిస్తే నోట్లో ఎన్ని ఉన్నాయో మైక్రోస్కోప్లో చూస్తే తెలియదు. మనం ఒక నోరు తెరిచి కనుక మైక్రోస్కోప్తో చూస్తే వాళ్ళ నోట్లో ఎన్ని బ్యాక్టీరియా వైరస్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. మనకి అది మన అదృష్టం అన్నమాట. పరమాత్మ అంత చిన్నవి మన కంటికి కనపడకుండా చేసింది కాబట్టి ఈ మాత్రమేనే హ్యాపీగా ఉన్నాం. దోమ వాళ్తే ఇట్లా అనుకుంటున్నాం, ఈగ వాళ్తే ఇలా అనుకుంటున్నాం. అవి కూడా కనబడితే మనకి ఈ మాత్రం హ్యాపీ ఉండదు. ఇక మీరు పప్పుకూర తినలేరు, చట్నీ తినలేరు. అవి చూసారనుకో మైక్రోస్కోప్ పెట్టుకొని కనుక మామిడికాయ కారం చూస్తే మీరు మామిడికాయ కారం తినరు అనమాట. అన్ని బ్యాక్టీరియా వైరస్ అక్కడ ఫామ్ అయి ఉంటాయి అన్నమాట. తినబుద్ధి కాదు. ఎందుకంటే ఒక అరటిపండు మీద ఒక 20 ఈగలు 20 వాళ్తేనే తినలేము. అవునా కాదా? మరి కొన్ని వందల వైరస్ వాళ్తే మనం తినగలుగుతామా? అయితే వాటి వల్ల కూడా ఇబ్బంది. వేరే ఉపాధుల ద్వారా, వేరే భౌతిక శరీరాల ద్వారా మన యొక్క భౌతిక శరీరానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఒక రకం. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఉపశమించాలని రెండోసారి శాంతి చెప్తాం. ఓం శాంతి, ఓం శాంతి. ఇది రెండో శాంతి. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. ఇక మూడో రకం శాంతి. మూడో రకం శాంతి ఎలా వస్తుంది? దాన్ని ఏమన్నారు? ఆది దైవిక తాపం. దాన్ని ఏమన్నారు? ఆది దైవిక తాపం. ఓకే, అర్థమైందమ్మా. ఆది దైవిక తాపం అంటే దేవతల ద్వారా ప్రాప్తింపబడినటువంటి బాధలు. ఇప్పుడు దాకా లోపల ఏర్పడ్డాయి కొన్ని, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళవి కొన్ని అయితే ఎట్లో అడ్జస్ట్. ఇది ఆది దేవతల ద్వారా ప్రాప్తించేటువంటివి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటావో అవి మన కంట్రోల్లో ఉండవు. దైవికంగా వచ్చేటువంటి కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే అవి మన కంట్రోల్లో ఉండవు, ఎవరి కంట్రోల్లో ఉండవు అనమాట. ఇప్పుడు వర్షం వచ్చిందనుకో, మీరు వెళ్తూ ఉన్నారు, కొంత లెక్క వెళ్ళిన తర్వాత వర్షం వచ్చింది, అక్కడ చెట్టు లేదు, ఏమీ లేదు, ఖచ్చితంగా తడవాల్సింది. మీరు చేసేది ఏం లేదు. ఒక పిడుగు పడింది అనుకో, మీరేం చేసేది లేదనమాట. పెద్ద గాలి వచ్చిందనుకో, మీరేం చేసేది లేదనమాట. మీరు సపోజు వైజాగ్ వెళ్ళారనుకో, సునామీ వచ్చిందనుకో, ఏం చేయగలుగుతారు? పోయినసారి ఒకసారి సునామీ వచ్చిందన్నారు కదా. సునామీ వస్తే ఎంత వికృతంగా తయారైంది ఆ ప్రాంతం మొత్తం కూడా, ఎంత వినాశం కలిగింది. అర్థమైందమ్మా? పిడుగుల ద్వారా, తుఫాన్ ద్వారా, వర్షం ద్వారా, గాలి ద్వారా, ఎండ ద్వారా దైవికంగా ప్రాప్తించేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇవి శాంతించడానికి ఇంకోసారి శాంతి అంటాం. ఎన్ని రకాల శాంతులు చెప్పారు? 3 రకాల శాంతి. ఒకటి ఆధ్యాత్మిక తాపము, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపం అనేటువంటి 3 రకాల బాధలు మనకు ఉన్నాయి కాబట్టి 3 సార్లు శాంతి అని చెప్పాలి అని చెప్పారు. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ మాకు 3 రకాల తాపాలు ఉన్నాయి కాబట్టి ఆ 3 రకాల తాపాలను నీవు ఉపశాంతింపచేయుము, వాటిని శాంతింపచేయుము తండ్రి. వాటిని తట్టుకునే శక్తినివ్వు, వాటిని తట్టుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి పరమాత్మను వేడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు పరమాత్మ ఏమని చెప్తున్నారు? దానికి నువ్వు చేయవలసింది ఏమీ లేదు. నీ యొక్క ఇంద్రియాలను, మనస్సును విషయాల వైపుకు వెళ్లకుండా నిర్మలంగా ఉంచుకో చాలు. అంటే ఏమన్నారు? రాగద్వేషాలు లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు అని చెప్తున్నారు. రాగద్వేషాలు లేకుండా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి దుఃఖము ఉండదు. రెండోది దుఃఖం ఉండదు, ఇంకోటి ఏముంటుంది? ఆనందం ప్రాప్తిస్తుంది. ఇక్కడ అదే అడుగుతారనమాట 65వ శ్లోకంలో. ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజయతే ప్రసన్న చేతసోహాసు బుద్ధి పర్యవతిష్టది. పరమాత్మ అదే చెప్తున్నారు. నాయన, ప్రసాదే సర్వ దుఃఖానం, సమస్త దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. మనిషికి ఉన్నటువంటి ప్రసాదే సర్వ దుఃఖానం, సమస్త దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడు అంటే మనస్సు నిర్మలంగా ఉంచుకున్నప్పుడు, మనోనిర్మలత్వం కలిగి ఉన్నప్పుడు. బుద్ధికి పర్యవతిష్టతి,
అర్థం. మనకు ఆనందం కూడా ప్రాప్తిస్తుంది. మనసు నిర్మలంగా ఉంటే ఏమవుతుంది? దుఃఖం దూరం అవుతుంది, ఆనందం ప్రాప్తిస్తుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి అది సాధ్యం అవుతుందా? బుద్ధి పర్యవతిష్టతి అంటే బుద్ధిని ఆత్మయందు స్థిరత్వం కలిగించినప్పుడు. బుద్ధిని ఎక్కడుంచాలి, మనసుని ఎక్కడుంచాలి అంటే పరమాత్మయందు స్థిరత్వాన్ని కలిగించి ఉంచినప్పుడు, అంటే పరమాత్మయందు చేర్చి ఉంచినప్పుడు. మనసుని ఎక్కడ చేర్చి ఉంచాలి? పరమాత్మయందు చేర్చి ఉంచినప్పుడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనసును పరమాత్మయందు చేర్చి ఉంచడానికి ఇప్పుడు మరి ఏ ఊరు వెళ్ళాలా? ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. ఏమన్నారు? పరమాత్మ దగ్గర చేర్చాలన్నారు. ఎవరిని? మనసుని. నిర్మలమైనటువంటి అంతఃకరణమును, నిర్మలమైనటువంటి మనసును పరమాత్మ యందు చేర్చాలన్నాడు. ఎందుకంటే మలినమైనటువంటి మనసుని పరమాత్మ స్వీకరించరు. స్వీకరిస్తారమ్మా? ఇప్పుడు వాడిపోయిన పువ్వు ఉందనుకో, తీసుకొచ్చి పెడితే భగవంతుడు సాటిస్ఫై అవుతారా అమ్మ? పండు సగం కుళ్ళిపోయింది, సగం పండు కుళ్ళిపోతే బోళ తిప్పి పెట్టిండు. దేవుడు చూస్తామని చెప్పి బోళ తిప్పి పెట్టిండు. బోళ తిప్పి పెడితే ఆయన చూడ్డా? అంటే ఆయన పైనే చూస్తారా? అడుగును చూడలేడు. ఆయనకు అడుగును చూడటం రాదా? వీడి భ్రమ అన్నమాట. వీడు చూడలేడు కాబట్టి దేవుడు కూడా చూడలేరు. కానీ దేవుడు అడుగునా ఉంటాడు, పైన ఉంటాడు, మధ్యలో కూడా ఉంటాడు అనేటువంటి జ్ఞానం వాడికి లేదు. అందుకని కుళ్ళిపోయిన పండును బోళించి పెడితే ఆయన చూడలేదులే, అమ్మాయి దండం పెట్టి ఇట్టింటే అయిపోయింది అనుకున్నాడు. నివేదన సమర్పయామి అంటే అయిపోయిద్దా? స్వీకరిస్తాడా? ఇంకా ఆధ్యాత్మికంలో చెప్పేటువంటిది ఏంటంటే ఎలాంటి పుష్పాలు సమర్పించాలి, పరమాత్మగా ఎలాంటి పదార్థాన్ని నివేదించాలి అని చెప్పినప్పుడు వాడిపోనటువంటి పుష్పాలు సమర్పించాలి. ఎలాంటి పుష్పాలు? వాడిపోకుండా ఉండే పుష్పాలు సమర్పించాలంట. మరి గులాబీ పూలు 1 కేజీ తీసుకొచ్చిండు. అర్థమైందమ్మా? గుడిమల్కాపురం పూల మార్కెట్ కాడికి వెళ్ళి చామంతి పూలు, గులాబీ పూలు, సంపంగి పూలు, రకరకాల పూలు అన్నీ తీసుకొచ్చి పెట్టిండు. మరి ఎన్ని రోజులు ఉంటాయి? 9 రోజులు ఉంటాయా? 3వ రోజుకే అవి నల్లగైనాయి. ఈ ఎండలకి 3వ రోజే నల్లగైనాయి. ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు? లలితా సహస్రనామాల్లో వాడిపోయిన పుష్పాలు సమర్పించాలి అమ్మవారికి అన్నారు. వాడిపోకుండా ఉండే పూలు ఎక్కడుంటాయి? ఒక పుష్పం పేరు చెప్పండి. వాడిపోకుండా ఉండే పరమాత్మ మన నుండి కోరుకునే పుష్పాలు. మొదటి పుష్పం అహింస ప్రథమం పుష్పం. ఏం పుష్పం? అహింస అనేటువంటిది మొదటి పుష్పం అంట. భగవంతుడికి మనం సమర్పించే మొదటి పుష్పాలు. నువ్వు ఒకవేళ పుష్పాలు సమర్పించదలుచుకుంటే అష్టవిధ పుష్పాలు వేరే ఉన్నాయి. శాంతి అనేటువంటిది ఒక పుష్పం, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఒక పుష్పం, క్షమ అనేటువంటిది ఒక పుష్పం. ఇలాంటి పుష్పాలు 8 ఉన్నాయి. అవి సమర్పించమని కోరుకుంటున్నారు పరమాత్మ. ఏవి సమర్పించమన్నారు? శాంతి, ఇంద్రియ నిగ్రహం, క్షమ, అహింస, ఇలాంటి పుష్పాలు. ఎప్పుడైనా సమర్పించినవా? అంటే గుడికి వెళ్తా అని చెప్పినప్పుడు వాళ్ళ అత్తగారు అర్ధగంట సేపు తిట్టింది. అర్థమైందా? మామూలుగా అంతకుముందు ఏమో గుడికి రాకముందు, దీక్ష పట్టకముందు అయితే అత్తగారికి చాలా భయం అన్నమాట. ఇప్పుడైనా ఎందుకంటుందంటే కోడలు దీక్షలో ఉందన్న ధైర్యంతో మాట్లాడుతుందన్నమాట అత్తగారు. అంతకుముందు అత్తగారు ఎప్పుడూ మౌనంగానే ఉండేది. ఆ కోడలు దీక్ష తీసుకున్న తర్వాతనే పెదవి విప్పిందనమాట. ఈ 9 రోజులు ఏం మాట్లాడదన్నమాట. అర్థమైందమ్మా? అప్పుడు ఎంత సహనం కూడా ఒక పుష్పం. అర్థమైందమ్మా? శరీరంతో కానీ, వాక్కుతో కానీ, మనస్సుతో కానీ ఎవరిని హింసించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అహింస అనేటువంటి పుష్పం. దాన్ని సమర్పించాలి. అంటే అది ఎక్కడ సమర్పించాలి? ఇప్పుడు అహింస ఉందనుకో, ఈ పుష్పం తీసుకొచ్చి మరి ఏ ఊరిలో దేవుడికి సమర్పిస్తే ఆయన ఒప్పుకుంటాడో? ఈ పోచమ్మ గుడిలోనా, లేకపోతే చిత్తారమ్మ గుడిలోనా, లేకపోతే సికింద్రాబాద్లో ఉన్న మాంకాళి అమ్మవారి టెంపుల్లోనా? మరి ఆడ సమర్పించాలా? కొన్ని ఉజ్జయిని వెళ్ళాలా? లేకపోతే కాశీ వెళ్ళి విశాలాక్షి అమ్మవారికో, అన్నపూర్ణాదేవికో, మధురై వెళ్ళి మీనాక్షి అమ్మవారికో, కంచివేలి కామాక్షి అమ్మవారికో సమర్పించాలా? అవసరంలా. ఇందాకనే చెప్పుకోను, స్థిరస్థిత నీ యొక్క బ్రహ్మరంధ్రమునందే పరివేష్టితమై వసిస్తూ ఉన్నది అమ్మవారు.
ఇక్కడే సమర్పించవచ్చు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లారిటీ చెప్తున్నా, మనం అమ్మవారికి సమర్పించడానికి ఎక్కడికి వెళ్ళక్కల, అమ్మవారు మనలోనే ఉన్నారు. మనం దర్శించగలిగితే మీరు ఇక్కడ విద్యాప్రకాష్ చంద్రగిరి గారు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారమ్మా. ఆ ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తా. ఏమని చెప్పారంటే, నిర్మలమైనటువంటి దర్పణం వలె ఉంచాలి మనసుని అన్నారు. మనసుని ఎలా ఉంచాలని చెప్పారు? నిర్మల దర్పణం వలె ఉంచాలి అన్నారు. దానికోసమే సాధన, మనసును పవిత్రంగా ఉంచడం కోసమే మన సాధన అంతా. ఓకే, అయితే ఇక్కడ మీరు పతంజలి యోగ సూత్రాలు విన్నారమ్మా ఎప్పుడన్నా? పతంజలి యోగ సూత్రాల్లో మొదటి సూత్రం ఉంటుందన్నమాట. యోగము ఎందుకు చేయాలి? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం ఎందుకంటే చిత్తవృత్తులను నిరోధించటం కోసం యోగం చేయాలి అని చెప్పారు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, యోగం చేస్తే దైవం కనిపిస్తాడని చెప్పలే ఇక్కడ. పతంజలి యోగ సూత్రాల్లో దేవుడికి ఏం పేరంటే తస్య వాచక ప్రణవ అన్నాడు. దేవుడికి ఉన్నటువంటి పేరు ఓంకారం అని చెప్పారు. ఓంకారమే భగవంతుడి యొక్క పేరు. భగవంతుని ఏ పేరుతో పిలవాలి అంటే ఓంకారంతో పిలవాలి. ఏ ఓంకారంతో ఎందుకు పిలవాలని చెప్పారు పతంజలి? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అని ఎందుకు చెప్పలేదు అంటే, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, దుర్గా ఈ పేర్లన్నీ పలకాలంటే నోరుండాలి. మూగవాడు పలకగలడా? పలకగలడు. ఇప్పుడు ఓం అనేటువంటిది మూగవాడు కూడా పలకగలడు. ప్రాణంతో అనుసంధానం చేసి ప్రాణాయామం ద్వారా కూడా ఈ యొక్క ఓంకారాన్ని ఉచ్చారణ చేసేటువంటి సోహం ధ్యానాన్ని మనకు పతంజలి సూచించటం అనేటువంటిది జరిగింది. పతంజలి మహర్షి యొక్క కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, అంటే దేవుడికున్న పేరు ఓంకారం. ఓంకారం అనేటువంటిది నోటుతో కాదు, నోరు లేనటువంటి వాళ్ళు కూడా జ్ఞానేంద్రియమైనటువంటి నాసికతో ఉచ్చరించవచ్చు అనేటువంటి ఉదాహరణ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థం. ఇక్కడ పతంజలి మహర్షి ఏమని చెప్తున్నాడు? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. చిత్తవృత్తులను నిరోధించడం కోసం యోగం చేయాలి అంతే. కానీ యోగం చేస్తే మోక్షం వస్తుందని, యోగం చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని, దైవదర్శనం అవుతుందని చెప్పలా. మరి అవుతుందా కాదా? మరి ఇక్కడ ఏమన్నారు? చిత్తవృత్తులు మాత్రమే నిరోధింపబడతాయి అన్నారు. దైవానికి సంబంధించినటువంటి మాటే మాట్లాడలేదు ఇక్కడ. అర్థమైందా? ఎందుకు దైవాన్ని గురించి మాట్లాడలేదు? మరి దైవానికి సంబంధం లేదా యోగం అంటే? యోగము అంటే జీవ బ్రహ్మైక్యం అన్నారు. యోగము అంటే కలయిక, కూడిక అన్నారు. యోగం అంటే ఏంటి? కలయిక, కూడిక. దేనితో కూడాలి? దేనితో కలవాలి అంటే బ్రహ్మముతో, దైవంతో. జీవుడు బ్రహ్మముతో, జీవుడు ఆత్మతో అనుసంధానం కావాలి. ఇది యోగం అంటే. కానీ అది ఇక్కడ చెప్పలేదన్నమాట. యోగం అంటే బేసిక్గా ఏమని చెప్పారు? యోగ చిత్తవృత్తులను నిరోధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుద్దో అద్భుతంగా చెప్తారు ఇక్కడ. అదొక్కటి అర్థమైతే మనకు యోగశాస్త్రం మొత్తం అర్థమైనటువంటి, భగవద్గీత మొత్తం అక్కడే అర్థమైంది. ఈ 2వ అధ్యాయం మొత్తంలో చెప్పినటువంటి జ్ఞానం ఇక్కడే బోధపడుద్ది అనమాట. కాన్సెప్ట్ అర్థం కావాలన్నమాట మనకి. ఇక్కడ ఏమని చెప్తున్నారు విద్యాప్రకాశ్ చంద్రగిరి స్వామి? మనసును నిర్మలమైనటువంటి దర్పణం వలె చేయాలన్నారు. నిర్మలమైనటువంటి దర్పణం ఎలా ఉంటుంది? ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? నిర్మలమైనటువంటి దర్పణానికాను రంగు వేయబడినటువంటి దర్పణానికి, మలినంతో ఉన్నటువంటి దర్పణానికి డిఫరెన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండవు అవి. ఒక ఆయనకి ఒక గ్లాస్ తీసుకున్నాడు, 3 రకాల గ్లాసులు, ఒకటి పెద్దది, ఒకటి దానికంటే చిన్నది, దానికి ఇంకో చిన్నది తీసుకున్నాడు. ఒకదానికి నలుపు రంగు వేశారు, ఒకదానికి ఎరుపు రంగు వేశారు, ఒకదానికి తెలుపు రంగు వేశారు. ఒక దీపం వెలిగించారు. ఆ దీపం వెలిగించి దాని మీద ఫస్ట్ నలుపు రంగు వేసినటువంటి అద్దం బోర్లిచ్చారు. దాని మీద ఎరుపు రంగు ఉన్నటువంటి అద్దాన్ని బోర్లించారు. దానిపైన తెలుపు రంగు ఉన్నటువంటి అద్దాన్ని బోర్లించారు. దానిపైన ఎలాంటి రంగు వేయనటువంటి నిర్మలమైనటువంటి అద్దాన్ని ఏర్పరిచారు. ఓకే, ఇప్పుడు లోపల ఉన్నటువంటి వెలుగు అసలు బయటికే రావట్లేదు. అక్కడ కూర్చుంటే లోపల ఒక దీపం వెలుగుతుంది అనే విషయం కూడా తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? 3 పొరలు అడ్డుగా ఉంది. 1 నలుపు, 2 ఎరుపు, 3 తెలుగు. 3 రంగులు వేయబడినటువంటి 3 ఆవరణలతో కూడి ఉన్నటువంటి 3 పొరల్లో లోపలది వెలుగుతూ ఉంది. ఆ దీపం వెలుగుతున్నది కూడా తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి?
ఆ ఉన్నటువంటి ఆ నలుపు అద్దాన్ని, ఎరుపు అద్దాన్ని, తెలుపు రంగు వేసినటువంటి ఆ 3 రకాల అద్దాలను తీసేస్తే ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి దీపం అంటే అక్కడ ఏ రంగు లేదనమాట, అక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట ఆ రంగు వేయినప్పుడు. అంటే అర్థమైందమ్మా? నలుపు రంగు ఏ గుణానికి సంకేతం? తమో గుణానికి సంకేతం. ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం. మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? 3. ప్రపంచంలో ఎన్ని గుణాలు ఉన్నాయి ఈ 3 గుణాల కేటర్లోకే వస్తాయి. ట్రినిటీ అంటారు దీన్ని. వీటిని ఏమంటారు? ట్రినిటీ అంటారు. అంటే త్రయం అన్నమాట, గుణత్రయం. గుణత్రయం దేంట్లోనైనా ఈ 3 ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. మీరు ఏ పదార్థాన్ని తీసుకోండి, ఏ వస్తువునైనా తీసుకోండి, ఏ మనిషినైనా తీసుకోండి, ఏ విషయాన్నైనా తీసుకోండి, ఈ 3 రకాలు ఉంటాయి. 3 రకాలంటే తమోగుణం అంటే అధమం, రజోగుణం అంటే మధ్యమం. అర్థమైందమ్మా? సత్వగుణం అంటే ఉత్తమం. ఉత్తమ, మధ్యమ, అధమ. ఈ 3 లక్షణాలు ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి, ప్రతి విషయానికి ఉంటాయి అన్నమాట. ఈ గుణాలు అనేటువంటి గుణత్రయంతో బోర్లించబడినటువంటి 3 గ్లాసులను తీసేస్తే, 3 అద్దాలతో చేసినటువంటి వాటిని తీసేస్తే లోపల ఉన్నటువంటి ఆ యొక్క ట్రాన్స్పరెంట్గా ఉన్న ఆ దీపం అనేటువంటి ప్రకాశాన్ని మనం చూడగలం. దాన్నే ఏమన్నారు ఇక్కడ? యోగః చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే చిత్తములో ఉన్నటువంటి వృత్తులన్నింటినీ నిరోధించినప్పుడు చిత్తము నిర్మలమవుతుంది, మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి దైవాన్ని నీవు చూడగలుగుతావు అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఒకటే చెప్పి కంక్లూషన్ అమ్మ. ఒక పాతదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా. వాళ్ళమ్మ ఊరికి పోయిందనమాట. తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి అమ్మ సాయంత్రం 5 అవుతుంది కదా, దీపం వెలిగించన్నారు. అంటే వాళ్ళకి కరెంట్ వచ్చినా కానీ వెనకటి ఆచారం పోగొట్టుకోలేదు. కరెంట్ వచ్చినా కానీ రోజు సాయంత్రం 6 అయితే దీపం వెలిగించడం వాళ్ళు మర్చిపోలేదనమాట. దీపం వెలిగించి దండం పెట్టుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ చిమ్నీ ఉందన్నమాట, లాంతర్ అంటారా ఆ టైప్ అనమాట. ఆ దీపం అనమాట. మా దేవుడి దగ్గర వెలిగించే దీపం కాదనమాట, గ్లాస్ బోర్డులు ఇచ్చేటువంటి దీపం అన్నమాట అది. దీపం వెలిగించడం అంటే తండ్రి చెప్పిండు, స్నానానికి వెళ్ళినమాట. ఆ అమ్మాయి దీపం వెలిగించి చదువుకుంటుంది. తండ్రి వచ్చి అమ్మ దీపం వెలిగించమన్నా కదా, మరి దీపం వెలిగలేదని అంటాడు. వెలిగించా అంటాడు. మరి వెలిగితే ఫోకస్ కనపడాలి కదా, ఫోకస్ కనపట్టలేదు అనమాట. ఎందుకు ఫోకస్ కనపట్టలేదు అంటే వాళ్ళ అమ్మ వెళ్ళేప్పుడు దానికి చుట్టూ మసిబట్టి ఉంది. వాళ్ళ అమ్మ దీపం 2-3 రోజుల నుంచి వెలిగించలేదు. ఆమె డేట్ ప్రాబ్లం వల్ల దీపం వెలిగించలేదు. నల్లగా మసి పట్టి ఉంది. అందులో పైన డస్ట్ ఇవన్నీ కూడా పట్టున్నాయి అన్నమాట. అది దీపం వెలిగించినా కానీ కనిపించట్లేదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఏం చెప్పాడు? అమ్మ దీపం వెలుగుతుంది కదా, మరి ఎందుకు ట్రాన్స్పరెంట్గా బయటికి ప్రకటన కావట్లేదంటే మలినం కావటం చేత. ఇప్పుడు ఏం చేశాడు తండ్రి? దీపాన్ని అద్దం తీసి శుభ్రంగా కడిగి పెట్టాడు. ఇప్పుడు కనిపిస్తా లేదా? ఏమైంది ఇప్పుడు? ఇందాకడికి ఇప్పటికి ఏం తేడా? ఇప్పుడు ఆయన తండ్రి ఏమైనా కొత్తగా దీపం వెలిగించాడా? వెలిగించలేదు. ఆల్రెడీ దీపం వెలుగుతూనే ఉంది. అయితే మరి ఇందాక ఎందుకు కనిపించలేదు వెలుగుతున్నా కానీ అంటే ఇందాక మలినం ఉండటం చేత కనిపించలేదు. ఇప్పుడు మలినం ఎప్పుడైతే పోయిందో అప్పుడు కనిపించింది. ఇదే చిత్తవృత్తి నిరోధము. అంటే వృత్తులు అంటే వ్యాపారాలు, వృత్తులు అంటే వ్యాపారాలు, ఆలోచనలు, సంకల్పాలు అవి ఎప్పుడైతే నిలిచిపోతాయో ఆ లోపల ఉన్నటువంటి మనసు నిశ్చలమవుతుంది. ఏమవ్వాలా? మనసు నిశ్చలం కావాలి. మనసు నిర్మలంగా, నిలకడగా, నిశ్చలంగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి తన స్వరూపము తన అనుభవంలోకి అందుతుంది. మన లోపల ఉన్నటువంటి దైవం మనం ఎందుకు ప్రకటన కావట్లేదు అంటే మన మనసు నిశ్చలంగా లేదని అర్థం. మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఆ దైవాన్ని మనం దర్శించగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, ఒక మడుగు ఉంది. మడుగులో ఒక దున్నపోతు వెళ్ళి మొత్తం తిరిగిందనమాట. తిరిగి కాసేపు పడుకొని మళ్ళీ లేచి వెళ్ళింది. దాని అడుగున మంచి తెల్ల పాలిష్ రాళ్ళు వేశారంట. దేని అడుగున? ఆ మడుగు అడుగున. అవి కనపడుతున్నాయా? ఇప్పుడు కనపడవు. ఏమైంది ఇప్పుడు? ఆ దున్నపోతు దాంట్లో తిరగటం వల్ల ఏమైంది? ఆ మొత్తం నీళ్ళన్నీ మురికైపోయింది. ఎప్పుడు కాసేపు అయిన తర్వాత, ఒక 2 గంటలు అయిన తర్వాత వెళితే
ఆ మురికంతా కూడా కనిపించకుండా నీళ్లు నిర్మలంగా ఏర్పడ్డాయి. ఏమైంది? ఆ మురికంతా అడుక్కుపోయింది. ఆ మురికంతా అడుగు, అప్పుడు అడుగున ఉన్నటువంటి రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందాకేం ఉత్త నీళ్ళే కనిపించింది, దాని అడిగే కనపడలేదు. ఇందాక దాని అడుగే కనిపించలేదు, ఇప్పుడు దాని అడుగు కూడా కనిపిస్తుంది. ఎప్పుడు అడుగు కనిపిస్తుంది? ఆ నీళ్ళలో ఉన్న మురికి తేరుకొని మురికంతా పక్కకు పోయినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళను మనం చూడగలుగుతాం. అర్థమైందమ్మా? ఎప్పుడైతే నీళ్లు నిశ్చలంగా ఉన్నాయో ఆ లోపల ఉన్న రాయిని చూడగలుగుతాం. అలాగే మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనం దర్శించగలుగుతాం. అయితే మనసు ఇక్కడ లోపల ఉన్న తత్వాన్ని చూడాలంటే, లోపల ఉన్నటువంటి అమ్మవారిని చూడాలి అంటే, లోపల ఉన్నటువంటి ఆత్మను చూడాలంటే ఏముండాలి? నిశ్చలంగా ఉండాలి, ఒకటి నిర్మలంగా కూడా ఉండాలి. నిర్మలంగా నిశ్చలంగా మనసు ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మనలోనే ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మీకు దుర్గా లలితా సహస్రం పాశహస్త, పాశహంత్రి అని ఉంటాయి నామాలు. పాశహస్త, పాశహంత్రి. అమ్మవారి చేతిలో పాశం ఉంటుంది. అమ్మవారి చేతిలో పాశం ఉంటుంది. ఏమి పాశం? ఏమి పాశం? పాశం అంటే తాడు. పాశం అంటే ఏంటి? తాడేనా కాదా? తాడే. పాశం అంటే పాశహంత్రి అంటే మనల్ని సంసారం అనేటువంటి బంధనాల్లో ఇరుక్కోకుండా మనల్ని కాపాడేటువంటి తాడు. అమ్మవారు కట్టే తాడు ఎలాంటిదంటే, అమ్మవారు మనల్ని ఆ తాడుతో ప్రొటెక్ట్ చేస్తాం, దగ్గరకు తీసుకుంటుంది. అంటే సంసారం యొక్క బంధనాల్లో చిక్కుకోకుండా తన దగ్గరకు తీసుకునేటువంటి తాడు అమ్మవారి చేతిలో ఉండే తాడు. అర్థమైందమ్మా? మనం విషయాల సుఖాల వైపాడు కొట్టుకొని పోతున్నాం అనుకో అమ్మ, మనం దగ్గరుంటే గుడికి చాలా దూరంలో ఉన్నాం, అమ్మవారు ఏం చేస్తే అమ్మవారు అక్కడ దాకా రాకుండా తాడు అలా వేస్తానమాట. వేసి మనల్ని ఇలా గుంజుకుంటుంది, దగ్గర గుంజుకుంటుంది. అటు సంసార విషయ సుఖాల వైపు పడి కొట్టుకొని పోకుండా. ఏం గురువుగారు మా ఎప్పుడు తాడేసినట్టు ఏం లేదా మాకనని మనకు అనిపించవచ్చు. అర్థమైందమ్మా? ఏం మాకేం తాడేసి గుంజినట్టు ఏం లేదు అయ్యగారు, మీరు నేను చదవలేదు, మా అమ్మవారే చదువుతారుగా, పాశహంత్రి పాశహస్తానం చదువుతారుగా నామాలు. ఓకే అమ్మ, చదువుతారు కదా. అంటే ఏంటంటే అమ్మవారు డైరెక్ట్గా తాడేయటమంటే ఎవరో ఒకళ్ళ మనసులో జ్వరబడి పలానా భక్తురాలను పిలుచుకోనరా, ఆ లక్ష్మి గారిని పిలుచుకోనరా అని చెప్పి వెళ్ళి మా అమ్మగారు రావే, గుడికాడ సత్సంగం జరుగుతుంది, లేదా పూజ జరుగుతుంది, సహస్రనామాలు జరుగుతున్నాయని చెబితే అది అమ్మవారు వేసిన తాడు. వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా వేస్తారన్నమాట తాడు. అర్థమైందమ్మా? మళ్ళీ తాడంటే అదేందో అనుకునేవారు. అర్థమైందమ్మా? అమ్మవారి చేతిలో ఉండేటువంటి తాడు మనలో ఉన్న ప్రాణం. ఏం తాడు? మనలో ఉన్న ప్రాణమే అమ్మవారి చేతిలో ఉన్న తాడు. పాశం అదే. అమ్మవారు మనకి వేసిన పాశం ఏంటంటే ప్రాణం. అర్థమైందమ్మా? ఎప్పుడు తీసుకుంటుంది అమ్మవారు? దాన్ని తీసుకుంటుంది, శరీరాన్ని ఏడబడేస్తుంది. ఏం తీసుకుంటుంది అమ్మవారు? ప్రాణాన్ని తీసుకుంటుంది. ఏం గురువుగారు ప్రాణం ఏడే ఉందిగా అంటారమ్మ ఎవరైనా? ప్రాణం ఉండదమ్మ, ప్రాణాన్ని తీసుకుంటుంది, శరీరం ఇక్కడ పడిపోయింది. మనల్ని ఎలా కట్టివేశారు? మీరు వినే ఉంటారమ్మా. పరమేశ్వరుడికి పశుపతి అని పేరుంది, విన్నారమ్మా? పరమేశ్వరుడికి ఉన్న పేరేంటి? పశుపతి. పశుపతి అంటే ఏంటి అర్థం? ధనాధిపతి అంటే ఎవరు? ధనానికి అధిపతి ధనాధిపతి అంటారు. ధనాదికి అధిపతి అయితే ధనాధిపతి అంటారు. పశుపతి అంటే పశువులకు అధిపతి అయితే పశుపతి. అదేందండి, మనల్ని అందరం కూడా పశువులు చేసిందా ఏంటి అంటమా? అనుకుంటామా? అనుకోమా? దేవుడు మనల్ని కూడా పశువులు చేసిండా ఏంటి అని అనుకున్నాం. కానీ మనం కూడా పశువులమే అని చెప్పారు. వేదాంతంలో ఏమని చెప్పారంటే ద్విపాద పశువు అన్నారు. ద్విపాద పశువు అంటే రెండు కాళ్ళతో ఉన్న పశువు. రెండు కాళ్ళతో ఉన్న పశువు అంటే పశువు అనే పేరు ఎందుకు వచ్చింది? పశువు అని ఎందుకు అన్నారంటే పాశముతో బంధింపబడినటువంటి ప్రాణులన్నింటినీ పశువులు అన్నారు. పశువులు అంటే ఎవరు? పాశముతో బంధింపబడినటువంటి ప్రాణులు. ఏమిటా పాశం? ప్రాణమే పాశం. అర్థమైందమ్మా? పాశము అంటే ప్రాణము.
అంటే పరమాత్మ యొక్క ప్రాణం అనే పాశంతో బంధీ అయి ఉన్నటువంటి మనం ఎక్కడ బంధీ అయి ఉన్నాం? ఈ శరీరంలో పాశము, ప్రాణం అనే పాశంతో బంధీ అయి ఉన్నాం. మీరు వినే ఉంటారు, వెనకటి రోజుల్లో ముక్కుకు తాడేయాలంటారు. పశువులు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలంటే వాటి ముక్కుకు తాడేయాలి. పశువులను కంట్రోల్ చేయాలంటే వాటి ముక్కుకు తాడేయాలంటారు. పశువులు అంటే చాలామంది అనుకుంటారు ఆవులు, గేదెలు అవే అనుకుంటారు, ఎద్దులు అవి అనుకుంటారు. అవి కాదు, మనం కూడా పశువులవే. అంటే మన ముక్కుకే తాడేశారు. ఎవరేశారు? ఇది మన యజమాని, ఈ రైతులు వేసేది కాదు. ఈ తాడు మన ముక్కులో వేసినటువంటి తాడు ఈ రైతులు వేసేది కాదు. మన తాడు ఎవరేశారు? భగవంతుడు, పశుపతి అయినటువంటి ఈశ్వరుడు వేసినటువంటి తాడిది. ఆయన ఎక్కడేశారు? ముక్కులో వేసుకొని ఇలా బట్టి గుంజాడనమాట. మనల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి క్రమం ద్వారా గాలి పైకి పీల్చడం, గాలి కిందికి విడిచిపెట్టడం. ఏమో గురువు గారు నాకు అసలు చేత కావట్లేదు, నేను గాలి పీలవనండి, ఎవరైనా అన్నమండి చూద్దాం. వామ్మ ఎన్నాళ్ళని పీలుతామండి, ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది, ఇంకెన్నాళ్ళు పీలుతాం, ఈ సంవత్సరం నేను పీలవనని అనుకోమ్మ, ఏమైంది? ఓకే, ప్రాణం అనేటువంటి తాడుతో మనల్ని కట్టేసించాడు. దీనికే చెప్తారనమాట, ప్రాణానికి పైన సో అనే అక్షరం ఉంటుంది, కింద హమ్ అనేటువంటి అక్షరం ఉంటుంది. సో హమ్ అనేటువంటి ఆ 2 అక్షరాల మంత్రం మధ్యలో ప్రాణాన్ని బంధించి ఈ శరీరం అనేటువంటి లేకపోతే ఈ ముక్కు అనేటువంటి దాంట్లో ఇన్స్టాల్ చేసి వదిలేసించాడనమాట. ఒక ప్రోగ్రాం చేసి వదిలేశారు. ఒక ప్రోగ్రాం ఎలా చేశారంటే రోజుకి 21,600 సార్లు గాలి పీల్చి విడిచిపెట్టాలి. ఒక్కసారి పీల్చి ఒక్కసారి విడిచిపెడతాం కదా, దీన్ని ఒక హంస అంటారు. ఇలా రోజుకి నిమిషానికి 15 సార్లు, ఇలా రోజుకి 24 గంటలు. 24 గంటల్లో 21,600 సార్లు మనం ప్రాణాన్ని పీల్చి విడిచిపెడుతూ ఉన్నాం. నేను నిద్రపైన తింటున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఒక 10 అటో ఇటో. అంటే ఒక ఆరోగ్యవంతుడైనటువంటి ఒక యోగి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క క్రమం రోజుకి 21,600 సార్లు ఉంటుంది. ఇది మన కౌంట్ అనమాట. ఎన్ని కోట్ల హంసలో ఉంటుంది అనమాట. ఎన్ని కోట్ల సార్లు గాలి పీల్చి విడిచిపెడితే తర్వాత మన కట్ ఆఫ్ టైం అని చెప్తారు. తర్వాత లాస్ట్ శ్వాస ఉంటుంది అనమాట. అది బయటకు వచ్చిన తర్వాత ఇక లోపలికి పోదు, బయటకు వచ్చాక లోపలికి పోదు. అది మనం పంపిస్తే పోయేది కాదు, ఆయన ఆర్డర్ ప్రకారమే నడుస్తుంది. ఓకే అమ్మా. అంటే మనందరినీ కూడా ప్రాణం అనేటువంటి పాశంతో బంధించి ఉంచినటువంటి వాడు పరమాత్మ. ఆ ప్రాణాన్ని అమ్మవారు ఉన్నటువంటి శిరస్థిత అంటే సహస్రార చక్రంలోకి తీసుకువెళ్ళాలా. మనందరినీ కూడా ఈ యొక్క పాశముతో బంధించి పాశంతో కంట్రోల్ చేస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో నిలిపి ఉంచే తల్లి కాబట్టి అమ్మవారిని పాశహంత్రి అని కీర్తించడం అనేటువంటి జరిగింది. మనసును నిర్మలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటుందో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతుంది, ఆనందాన్ని పొందగలుగుతుంది. జయ అతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై. జయ అతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.